నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. వాళ్ళిద్దరూ కవలలు సరస్వతి అనుగ్రహంతో చదువుల తల్లులుగా పేరు తెచ్చుకున్నారు. ఇంటర్ వరకు మంచి మార్కులతో సత్తా చాటారు. ఇప్పుడు వారికి లక్ష్మీ కటాక్షం అవసరమైంది. తండ్రి అనారోగ్యం, కన్నతల్లి రెక్కల ముక్కలు చేసుకున్న చాలని సంపాదన, ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న కుటుంబం పిల్లల పై చదువుల కోసం దాతల సాయం అందిస్తోంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన కోటేశ్వరరావు, అరుణ దంపతులకు ఒక బాబు, 2 పాపలు. అమ్మాయిలిద్దరూ కవలలు. ఒకరు కమలి, ఇంకొకరు కోమలి. ఇద్దరూ పేదింట పుట్టిన సరస్వతీ పుత్రులు. 10వ తరగతి దాకా ప్రభుత్వ బడుల్లో చదివినా ప్రతిభకు మాత్రం కొదువలేదు. ఇంటర్ కూడా మంచి మార్కులతో మెరిశారు. అక్క కమలి 957, చెల్లి కోమలి 958 మార్కులు సాధించారు. ఉన్నత చదువులు చదవాలన్నది ఈ కవలల కల. కాకపోతే ఆర్థిక కష్టాలు లక్ష్యానికి అవరోధంగా మారాయి. కుటుంబాన్ని పోషించే తండ్రి కోటేశ్వరరావు 5 ఏళ్ల క్రితం బ్రెయిన్ స్ట్రోక్తో మంచం పట్టారు. సొంతిల్లు కూడా లేదు. సంసార బాధ్యతంతా అరుణ మీదే పడింది. భర్తకు మందులు, పిల్లల చదువులు ఆగకుండా ఉండేందుకు అరుణ ఓ చిన్న పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పిల్లల్ని పై చదువులు చదివించే స్తోమత లేక కుమిలిపోతున్నారు. నేను మధ్యలో ఆఫీస్ నుంచి వచ్చి కొంచెం చూస్తాను. నేను చిన్న వర్క్ చేస్తాను ఫైనాన్స్ ఆఫీస్లో. ఇంటికి వచ్చి చూసుకొని వెళ్తాను. వాళ్ళు కూడా నా ఇబ్బంది కనిపెట్టి కొంచెం పర్మిషన్ ఇస్తారు. ఆఫీస్లో వాళ్ళు కూడా అద్దిల్లే రెంట్కి ఇచ్చిన వాళ్ళు కూడా కనిపెట్టి నా దగ్గర ఉన్నప్పుడే తీసుకుంటారు. ఇబ్బంది పెట్టరు రెంట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ. నేను ఇబ్బందిలో ఉన్నానని కనిపెట్టి అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. మా హస్బెండ్ 5 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉంటాడు. పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తారు బాగా. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి లోపు వాళ్ళ నాన్నకి అన్నీ చూసుకుంటారు. ఆయనతో మొత్తం అన్నీ నేనే చూసుకోవాలి. చాలా బాగా ఇబ్బందిగా ఉంది. అసలు జరుపుకోలేకపోతున్నాను. పిల్లలేమో మంచిగా చదువుకుంటా అన్నారు. నాకేమో స్తోమత మాత్రం లేదు. 10th దాకా హై స్కూల్లో చదివించాను. ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ స్కాలర్స్లో చదివించాను. స్తోమత లేకపోయినా చదివించుకున్నాను. ఇంక ఇప్పుడు మార్క్స్ బాగా వచ్చాయి కదా, ఎవరన్నా హెల్ప్ చేస్తే చదివిద్దాం. తండ్రికి సపర్యలు చేస్తూ తల్లికి ఇంటి పనిలో సాయపడుతూనే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు కమలి, కోమలి. ఎంసెట్లో మంచి ర్యాంకు కొట్టేందుకు శ్రమిస్తున్నారు. నాన్నగారు ఇంతకు ముందు బైక్ షోరూంలో చేసేవాళ్ళు. హెల్త్ బాగోక 5 years నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. మొత్తం అమ్మగారే చూసుకుంటున్నారు. అమ్మ వర్క్కి వెళ్తారు. అది అని పెన్షన్ వచ్చింది. ఇంకా అలా మార్నింగ్ లేచిన తర్వాత నాన్నగారిని చూసుకుంటాము. టిఫిన్ పెట్టడం వల్ల తర్వాత ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంసెట్కి ప్రిపేర్ అవుతాను. ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ కూడా డాడీకి కొంచెం తినిపించి ఏదైనా అలా చూసుకుంటూ ఉంటాము. ఇంకా 9 వరకు చదువుకొని తర్వాత వర్క్స్ చేసి తినేసి మళ్ళీ పడుకుంటాం. ఎంసెట్లో ర్యాంక్ వచ్చి 10K బిలో ర్యాంక్ వచ్చి మంచిగా యూనివర్సిటీలో బీటెక్ చేసి జాబ్ తెచ్చుకోవాలనేది నా డ్రీమ్. చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకొని వాళ్ళు మంచిగా చూసుకోవాలి. ఇంట్లో ఏ కష్టాలు లేకుండా చూడాలి. మా అమ్మని నాన్నని హ్యాపీగా చూసుకోవాలి. దానికోసం మేము చాలా కష్టపడుతున్నాం, చదువుతున్నాం. మంచి మార్క్స్ కూడా తెచ్చుకుంటున్నాం. మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. అక్క చాలా సపోర్ట్ చేసిద్ది. నాకు డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసిద్ది. ఇద్దరం కంబైన్ స్టడీస్ చేస్తాం డైలీ. కొండంత అండగా నిలవాల్సిన కన్న తండ్రి పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితం కావడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. అయితే ఆ కౌల పిల్లలు మాత్రం కన్న తల్లి పడుతున్న కష్టాన్ని చూసి స్ఫూర్తి పొందారు. తల్లి కష్టాన్ని అదేవిధంగా తండ్రికి వైద్యం అందించడానికి చదువు ఒకటే మార్గం అని నిర్ణయించుకున్నారు. ఇటీవల విడుదలైనటువంటి ఇంటర్ ఫలితాల్లో 957, 958 మార్కులతో చక్కటి ప్రతిభ చూపారు. ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం ఆయుధంగా ముందుకు సాగుతున్నారు. దాతల సహకారంతో బీటెక్ పూర్తి చేసి త్వరలోనే తమ తల్లిదండ్రులకు అండగా నిలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.